ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్.